దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యముచ్యుత పదాంబుజేత్మరుక్మ వ్యామోహతస్తరాణి తృణాయ మేనే తస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణో శరణం ప్రపద్యే మాతాపితా యోతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆజ్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీ భక్తిసారి కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరేణు పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నాథం పంకజనేత్ర రామ యమునా వాస్తవ్యమాలాధరం యోగీంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద పూరాధిపౌ భట్టార్యన్ నిగమాంత యోగ జగదాచార్యోస కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపం. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయేతవే యస్య వాగమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవాదిరాసే వేదార్థ సారామృతపూరమగ్నిం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షణ లక్షాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదపాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ. లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసారభో విసందష్ట జీవ జీవాతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధుం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనున సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవి భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశక పాద సేవా ప్రాప్తాఖిల త్రివిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశకమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యముడైవర్లం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ శఠగోపవాన్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. తిరువళిదినాడెన్నం தென்குருகூரென்னும் அருவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்த அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைந்தேன் தனத்தாலும் ஏதும் குறைவிலே நந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுச மனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம்பெறா வாங்கைகளின் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் இராமானுசன். மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாவி தொக்கையிலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகையருகோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமஹ. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం ప్రపంచ జనకూటస్థులైనటువంటి నమ్మాళ్వారు సామవేద సారంగా అందించినటువంటి
తిరువాయిమొழிలో 1వ పదిలో పత్తుడై అనే 3వ తిరువాయిమొழிలో ఇవాళ మనం 9వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము. ఇందులో 6, 7, 8, 9 ఈ 4టిని ఒక క్రమంలో చెప్పుకోవాలి అని అంటారు. ఇప్పుడు ఇవాళ మనం ప్యాకేజెస్ అంటుంటామే, అలాగ ఒక 4 పాసురాలు కలిసి ఒక అర్థాన్ని ప్రతిపాదనగా చెప్పాలి అని అంటుంటారనమాట. ఎందువల్ల అంటే ఈ 4 కూడా జగత్సృష్టికారకుడు పరమాత్మే గాని మిగిలిన దేవతలు కాదు అనేటువంటి దాన్ని నొక్కి వక్కాణించినటువంటివి. మొదటి 3 పదులు పరమాత్మ యొక్క పరాత్పరత్వాన్ని తెలిపే పదులు అని చెప్పుకున్నప్పుడు అందులో భాగంగా ఈ పాసురాలు జగత్కారణత్వం అనేటువంటి ఒక గొప్ప లక్షణానికి శ్రీమన్నారాయణుదే స్థానం, మిగిలిన వారు వారికి దాసానుదాసులు అనేటువంటి విషయాన్ని మనకి ఇందులో స్థాపిస్తున్నారు. అలాంటి అద్భుతమైనటువంటి పాసుర పరంపరలో ఇవాళ మనం 9వ పాసురంలోకి ముఖ్యంగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ముందుగా வளர்த்தனன் திரிபுரமெரித்தவன் இடம்பெற துந்தித்தலத்து எழுதிசை முகம் படைத்த நல்லுலகமும் தானும் புலப்பட பின்னும் பின்னும் தன் உலகத்தில் அகத்தனன் தானே சொலப்புகில் இவை பின்னும் వయత్తుల ఇవై అవంతుయకే. ఇది బ్రహ్మ రుద్రాదులని తనలో శరీరంలో ఇముడుచుకున్నటువంటి స్వామి వైభవాన్ని చెప్పేటువంటి పాసురము అన్నమాట. ఇందులో యజుదిశై ముగన్ పడయిత నన్నులగమున్ తానం అంటే బ్రహ్మగారు ఆయన సృష్టించిన లోకాలు. ఆ బ్రహ్మగారు ఎలాంటి ఆయన? యజు దిశై ముగన్ అన్ని వైపులా ముఖము, 8 దిక్కులా ముఖము కలిగిన వాడు. అంటే 4 తలలు కదండి, హాయిగా మనలాగా అటు ఇటు పక్కకి తిప్పి చూడవలసినటువంటి అవసరం లేదు. ఉన్నవాడు ఉన్నట్టే అన్ని దిశలు చూడగలడు అనేటువంటి భావం అన్నమాట. అలాంటి ఆయన పడయిత సృష్టించినటువంటి నల్లులగమున్ తాను విలక్షణమైన లోకాలు, బ్రహ్మగారు ఆయన సృష్టించినటువంటి లోకాలు కూడా. తుంది తలత్తు ఇడంపెర తిరుపురమెరిత్తవన్ వలత్తనన్. తుంది అంటే నాభి, బొడ్డు అన్నమాట. ఆ బొడ్డులో చాలా ఇడంపెర విశాలంగా హాయిగా, ఏమండి ఇంత బొడ్డులో అంత ఆయన ఎలా కూర్చుంటాడనే అనుమానం లేకుండా, అది ఇక్కడి నుంచి చూస్తే చంద్రబింబం చిన్నగా కనిపించి అక్కడికి వెడితే పెద్ద లోకంలా ఎలా కనిపిస్తుందో అలాగే ఈ నాభి అనేటువంటిది కూడా చాలా ఇడంపెర విశాలమైనటువంటి స్థలంగా బ్రహ్మగారికి అది అనిపిస్తుంది అనేటువంటిది అన్నమాట. ఆ తర్వాత పెన్నం తిరుపురమెరిత్తనన్ వలత్తనం, త్రిపురాసుర సంహారం ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటాం అనుకోండి. ఆ త్రిపురములని దహించినటువంటి రుద్రుడున్నాడే ఆయన వలత్తనన్, తన శరీరంలో కుడివైపున ఉన్నాడు. ఇటువైపు బ్రహ్మగారు ఉన్నారు. ఒక బ్రహ్మ కాదండి, ఎంతమంది బ్రహ్మలున్నారో అందరూ ఇటువైపున ఉన్నారు. మనకి ఏకాదశ రుద్రులు అని అంతమంది ఉన్నారు. బ్రహ్మగారి పక్కనే 12 ఆదిత్యులు అని వారు కూడా ఆ వక్షస్థలంలో వేంచేసి ఉన్నారు. అంతఃపురం లక్ష్మీదేవి కది. అలాంటి చోట ఆవిడతో సమానంగా వీళ్ళందరికీ ఆయన స్థానాన్ని ఇచ్చినటువంటి వాడు. పిన్నం పులప్పడ తానే తన్నులగెత్తిల్ అగత్తనం సొలపుగిల్. పిన్నం అంతేకాదండి, భక్తులు సేవించుకోవడానికి వీలుగా ఆ లోకాలలో తాను తన్నులగత్తిల్ అగత్తనన్, ఆ లోకాల్లో తాను అవతరించి, అబ్బా ఏమి దయాగుణం అండి. సొలపుగిల్ నిజంగా మనం చెప్పడానికి మొదలు పెట్టామంటే
ఇవై పెన్నం వయత్తుడా. ఈ గుణాలు గాని ఈ లోకాలు గాని వాచామగోచరాలు, వాక్కుకి అందేటువంటివి కాదు. అమ్మో, అలా ఎలా ఉంటుందండి? ఇవై అవంతుయక్కు, ఇది ఆయన యొక్క వ్యామోహకరమైన వ్యాపారము. అంటే ఒక జగన్ మాయ అన్నమాట. అంటే ప్రతిపదార్థంలో ఏం చెప్పారు? బ్రహ్మగారేమో అన్ని దిశలా చూడగలిగిన ముఖాలున్నాయన, ఆయనేమో లోకాలన్నీ సృష్టించాడు. ఆ సృష్టించిన లోకాలు ఆయన కలిసి మొత్తం ఈయన నాభి కమలంలో హాయిగా కన్వీనియంట్ గా కూర్చుని ఉన్నారు అని. రెండు, ఆయన త్రిపురాలను సంహరించిన ఆయన రుద్రుడు, ఆయన ఏకాదశ రుద్రులు కూడా స్వామికి దక్షిణ భాగంలో వక్షస్థలంలో వేంచేసి ఉన్నారు అని. ఇవి రెండు ఒక ఎత్తు అయితే, ఆ బ్రహ్మగారు సృష్టించిన లోకంలోకి తన భక్తులకి సేవ సాధించడం కోసం స్వయంగా తాను అవతరించాడు అని. ఇది మూడో పాయింట్, చాలా ముఖ్యమైనది. ఏ బ్రహ్మకి రుద్రుడికి తన శరీరంలో స్థానం ఇచ్చాడో, ఆ బ్రహ్మగారు సృష్టించి ఈశ్వరుడు లయింపచేసే లోకాలలో తాను అవతరించడము. ఆహా, ఇది చెప్పడం మొదలు పెడితే సొలప్పుగిల్, ఈ మహిమ చెప్పడం మొదలు పెడితే ఈ గుణాలు గాని ఇవై అంటే ఈ గుణాల 2 సార్లు ఇవై ఉంది చూడండి. ఇవై పెన్ను వయత్తుడా, ఇవై అవంతు ఎక్కు. ఈల గుణాలన్నీ కూడా అసలు వాచామగోచరాలుగా, నోటితో చెప్పడానికి అందనంత వైభవంగా, వాచాం వాక్కులకి అగోచరము, అందనంత గొప్పవిగా ఉంటాయి. అంతేకాదు ఈ లోకాలన్నీ ఆయన లోపలనే వేయించేసి ఉంటాయి. అది ఎలాగండి? అంతేనండి, అది ఆయన మాయ. తుయక్కే ఒక వ్యామోహము చేత వ్యాపారం చేస్తే, అంటే ఒక పని చేస్తే, తన మాయను చూపించేలాగా ప్రదర్శన చేస్తే, అది అంతా మనకి చాలా లీలగా మాయగా కనిపిస్తుంది. ఆ మాయను నువ్వు లెక్కింపలేవు అనేటువంటిది ఇవాల్టి పాసురం యొక్క ప్రతిపదార్థము. ఇంకా ఈడులోకి రండి, 307వ పేజీ చివర 9వ పార్ట్ 9వ పాసురము. బ్రహ్మాదిగళడియ అపరత్వముం సర్వేశ్వరనుడయ్య పరత్వముం సొన్నార్. ఈ క్రింద పాసురాల్లో అంటే 6 నుంచి ఇది కలుపుకోవాలన్నమాట. ఇక్కడికి 6, 7, 8, 9 పాసురాలలో ఆ బ్రహ్మాదుల యొక్క అపరత్వము చెప్పారు. అంటే పరుడు కాదు అనే విషయాన్ని చెప్పారు. స్వామి యొక్క సర్వేశ్వరనుడయ్య పరత్వము సొన్నారు, స్వామి యొక్క పరత్వాన్ని చెప్పారు. ఈ పాటిల్ ఈ 9వ పాసురంలో அவர்கள் தாங்கள் இவனை பத்தி லப்தஸ்வரூபராயிருக்கரபடியே அருளிச் செய்கிறார். அவர்கள் ఆ బ్రహ్మ రుద్రుడు వారిద్దరు ఇవనై పత్తి, ఈ సాక్షాత్ శ్రీమన్నారాయణుని ఆశ్రయించి ఉండడం వల్లనే లబ్ధస్వరూపరాయిరెక్కరపడియే అరుళి చేగురార్, లబ్ధస్వరూపులయ్యారు. వారికంటూ ఒక ఉనికి ఉంది అంటే అది పెరుమాళ్ళని ఆశ్రయించడం వల్లనే కలిగింది. కాబట్టి ఎక్కడ అనుమానం అనేది అక్కర్లేదు. శివుడవో హరుడవో లేకపోతే చతుర్ముఖుడవో అనే ఇలాంటి మాటలు మనం అడగక్కర్లేదండి. కాదు, వాళ్ళిద్దరికీ దేహంలో స్థానం ఇచ్చినటువంటి శ్రీమన్నారాయణుడే పరదైవము అనేటువంటిది స్పష్టంగా చెప్తున్నారు ఇందులో. నెక్స్ట్ పేజ్ 308. బ్రహ్మాదిగళుకు ఉత్పాదకనాయి, బ్రహ్మాదులని తను సృష్టించి அவர்களுக்கு రక్షకనాన సర్వేశ్వరన్, వారికి రక్షకంగా ఉండేటువంటి సర్వేశ్వరుడు. அவர்கள் தாங்களும் காலிட மாட்டாத భూమియలే వందవతరికైకు హేతు వెన్నెన్నెల్. ఏమండి, ఆ బ్రహ్మగారే సృష్టించారు కదా, ఆ రుద్రుడే లయం చేస్తాడు కదా, వాళ్ళు ఎప్పుడైనా ఈ లోకంలోకి వచ్చారా? తాంగళం కాలిడ మాటాద భూమియలే, కాలు పెట్టలేని పాపభూయిష్టమైన ఈ లోకంలోకి.
వాళ్ళిద్దరికీ డ్యూటీస్ ఇచ్చేశాడు. వెళ్ళి మీరు చేసుకుని వెళ్ళరా అనలేదు. మీరు వెళ్ళలేరులేండి అక్కడికి, నేను వెళతాను అని ఆయన అవతరించాడు, క్రిందకి దిగి వచ్చాడు. హేతు ఎండెన్నిల్, ఏమిటండి దానికి కారణము? అవంతాను అరళిచ్చేదవైతదువే హేతు, ఆయన యొక్క కటాక్షమే దానికి హేతు. భగవత్ కటాక్షానికి హద్దు అనేటువంటిది లేదు. పరిత్రాణాయ సాధూనాం యన్నారిరే, ఇది మనకి భగవద్గీతలో తెలిసినటువంటిది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నాయనా నువ్వెందుకు పుడతావు, ఎందుకు వస్తావు అని అడిగాడు అర్జునుడు. అంటే ఇందులో 3 అర్థాలు చెప్పారండి. పరిత్రాణాయ సాధూనాం, సాధువులని రక్షించడం కోసము. వినాశాయ చ దుష్కృతాం, చ దుష్కృతాం పాపిష్టి వారిని నశింపచేయడానికి కూడా. కూడా అంటే ప్రాధాన్యం తగ్గిపోయినట్టు అర్థండి. నువ్వురా నాతోటి, నువ్వు కూడా వస్తే రా అన్నామనుకోండి, అది సెకండరీ అయిపోతుంది. ఈ మొదటిదే ఎక్కువ ప్రాధాన్యం అన్నమాట. పరిత్రాణాయ సాధూనం, సాధువులని రక్షించడం కోసం. వినాశాయ చ, వారిని శిక్షించడానికి కూడా. ఆ చ అండంలో అంత అర్థం ఉందండి. ధర్మ సంస్థాపనార్థాయ, మూడోదేమిటి? ధర్మాన్ని స్థాపించడం కోసం. సంభవామి యుగే యుగే, సంభవిస్తూ ఉంటాను. అంటే సాధూనాం పరిత్రాణాయ ధర్మ సంస్థాపనార్థాయ నేను యుగే యుగే సంభవామి, ఈ పనుల కోసమే పుడతాను. ఎలాగూ వచ్చాను కాబట్టి దుర్మార్గులైనటువంటి వాళ్ళని, అధర్మపరులైనటువంటి వాళ్ళని నశింప చేస్తాను అని. ఇది మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఏమని అంటే పంటని రక్షించడమే రైతుకి ప్రధానం. ఆ పంట రక్షణలో కలుపు మొక్కలు వస్తే తీసేస్తూ ఉంటాడు. అంతేగాని కలుపు మొక్కలు తీయడంకే పంట పండిస్తున్నాను అనం కదండి ఎవరం కూడా. కలుపు మొక్కలు ముఖ్యం కాదు, పంటని రక్షించడం ముఖ్యం. ఆ కలుపు మొక్కల్ని మనం తీసేస్తాము అన్నట్లుగా మంచివారిని రక్షించడంకే వస్తున్నాను, ధర్మాన్ని స్థాపించడంకే వస్తున్నాను. వినాశాయచ, మధ్యలో అడ్డుపడతారనుకోండి, వాళ్ళని నాశనం కూడా చేస్తాను. అది నాకు ముఖ్యం కాదు. ఎన్నారిరే ఆశ్రయకుమారుగళక్కిదిలే త్వరై పిరక్కై కాగవం, ఆశ్రయించేటువంటి వాళ్ళకి సాధు పరిత్రాణం, మంచి వారిని రక్షించాలి. ఎందుకంటే వాళ్ళకు ఒకటే కంగారు. నమ్మాళ్ళ వారిది మనకు కనిపిస్తుంది, పోగా 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 ఎంత ఆర్తితో ఉంటారో. ఎప్పుడో ఒకప్పుడు రక్షిస్తాడు అనే భావం ఒకటి ఉంటుంది, నువ్వు ఇప్పుడు రక్షించకపోతే బ్రతకలేమనేటువంటి భావం ఒకటి ఉంటుంది. ఆర్తోవా ఎదివా దృప్త అని ఒక మాట ఉంది. ఆర్తుడు అంటే రక్షిస్తాడు అనే కోరిక కలిగినటువంటి వాడు. దృప్తుడు అంటే ఎప్పుడు రక్షిస్తే అప్పుడు రక్షిస్తాడులే, ఆయన దయాన్ని చూస్తూ ఉండడం. అలాంటి వారు కాదు ఇక్కడ సాధువులంటే. ఎప్పుడు ఇప్పుడు కూమికొళ్ళం కాలం ఎన్నం కురుగాదో, ఇంకా ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడని ఆర్తిగా ఉండేటువంటి వాళ్ళకి త్వరై పిరక్కై కాగవం, సాధువులని రక్షించడం కోసమని. రుచిజనకనాగై కాగవం, రుచిజనకము అంటే ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడం కోసము. ఈ రెండు నాకు చాలా ముఖ్యమైనటువంటి పనులు. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడము అనేటువంటిది ముఖ్యమైనటువంటిది పని. దానికోసమని అంటే ఈ 2 పదాలకి అంత అర్థం ఉంది. ఏది? త్వరై పిరక్కై కాగవం అంటే సాధువులను రక్షించాలి అనే తొందర. రుచి జనక నాయకాగవం అంటే ధర్మ సంస్థాపన చేయడంలో తనకున్నటువంటి ఆసక్తి. వందు పిరప్పన్, వచ్చి అవతరించిన వాడు అదెన్ పలమాయ వరుమదిరే దుష్కృత్ కళ్ళుడయ్య వినాశం ఎన్నరుడు చేదదువే హేతు ఎంగిరారు. అది మనకి ముఖ్యమైన ఫలమేమో అందరినీ రక్షించడము అనేటువంటిది. ఎలాగూ రక్షిస్తున్నాం కాబట్టి
దీన్ని ఆనుషంగికము అంటారు. అంటే దీంతో పాటు ఆ పని కూడా అయిపోతూ ఉంటుంది. ఆనుషంగికము అంటే రెండవ స్థానంలో చెప్పేది అన్నమాట. మన సామాను మనం చూసుకుంటూ ఉంటాం. ఎవరో వచ్చి కాస్త ఈ బ్యాగ్ చూస్తారా, కాసేపు ఇప్పుడే వస్తామని వెళ్తారు అనుకోండి. అలా అనుకున్నప్పుడు కూడా అది సెకండరీ అవుతుంది అని చెప్పడం అన్నమాట. వలత్తనం తిరుపురమెరిత్తవన్, అక్కడ దక్షిణ భాగంలో త్రిపురాసుర సంహారి అయిన ఈశ్వరుడికి చోటిచ్చాడు అనేటువంటి దాన్ని చాలా అందంగా కింద మనకి ఈ చిన్న గీటు రెండిటి మధ్యలో కింద నుంచి 1 2 3 4 5 6th లైన్ చూడండి. కింద నుంచి 6th లైన్ మధ్య దాంట్లో ద్వాదశైవ తదాదిత్యాన్ వామపార్శ్వన్ సమాశ్రితాన్, 12 మంది ఆదిత్యులకి ఎడమవైపు చోటిచ్చాడు అనేటువంటిది ఇక్కడ వలత్తనం తిరుపురమెరిత్తవన్. దీనికి కంటిన్యూషన్ అన్నమాట. పశ్చేకాదశమే రుద్రాం దక్షిణం పార్శ్వమార్షితా ఆశ్రితా, రుద్రులందరికీ కుడి వైపున, ఆదిత్యులందరికీ ఎడం వైపున, మధ్యలో లక్ష్మీదేవి, వీళ్ళు కాక ఇంకా బ్రహ్మాదులు. ఎంతమందికి చోటిస్తావయ్యా నువ్వు అని ఇక్కడ ఇచ్చారు చూడండి మాట. వలత్తనం తిరుపురమెరిత్తవన్ కీజిల్ పాట్టుకు, దీని ముందర పాసురానికి కీజ్ ఇంకా ముందున్న, దీనికి ముందర పాసురం అంటే 8వది, దానికి ఇంకా ముందున్న అని అంటే 2 పాట్టాలు సొన్న అర్ధத்தை అంటే 6 7 8 పాసురాల్లో చెప్పిన. ఇది ఒక అందమైన ప్రయోగం. దీనికి ముందున్న పాసురానికి ముందు 2 పాసురాలు అంటే దీనికి ముందున్న పాసురం 8వది, దానికి ముందు 2 ఉన్నవి అన్నది 6 7 అనేటువంటిది అన్నమాట. ఈ మూడిట్లోనూ పరాపరత్వాన్ని ఎలా చెప్పాడో మనం చెప్పుకున్నాం కదండి. ఉణరందు ఇగండ్రు ఉయరందు ఉరివియండ్రు ఎన్నిలయమై ఉణరందు ఉణరిலும் இறை நிலை உணர்வரிது இருகாள் உணரந்துணரந்து ரைத்து அரி அயன் அரண் என்னுமிவரை ఉణరందుణరైందురైతురైతు ఇరైంజు మన్మనపట్టదుండ్రే. ఆ పాసురంలో మనం వారిద్దరి కంటే కూడా విలక్షణ స్వరూపుడైన స్వామి అనే దాన్ని చెప్పుకున్నాం. అంతేకాకుండా 7లో కూడా ఏం చెప్పుకున్నాం? ఒండ్రెన పలవెన హరివరం వడివనల్ నింద్ర నన్నెழிల్ నారణన్. నారణన్కి ఏకంగా 1.5 పాసురం పాదాన్ని విశేషణాలు వేశారు. ఒకడా అనేకుడా అనేటువంటిది తెలుసుకోలేనటువంటి రూపాలు ఎత్తినటువంటి స్వామి నాన్ముగన్ నరన్ సింపుల్ గా చెప్పేశారు వాళ్ళిద్దరిని. బ్రహ్మగారు రుద్రుడు ఎన్నెవరై వండను మనత్తు వైతు, వీళ్ళ గురించి మీరు మనసారా ఆలోచించి ఉళ్ళిని మెరుపసయ్యరుతూ, వాళ్ళిద్దరి యందు కూడా కారణత్వం లేదని తెలుసుకొని ఈయనే గొప్పవాడని తెలుసుకొని నండ్రెన నలం సేవదు అవనిడై నమ్ముడై నాళే. కాబట్టి మనం ఉన్న రోజులలోనే ఈ జీవిత సత్యాన్ని మీరు తెలుసుకోండి అని 7లో చెప్పారు. మరి ఎందులో ఏం చెప్పారండి? నాళం నిన్నడు నమపజమై అంకొడువనై ఉడనే మాళం ఓర్కురై విల్లై మననగం మలం அறக்கழுவே நாளும் நம் திருவடை அடிகள் தம் நலங்கடல் வணங்கி மாளுமோரிடத்திலும் వనక్కడుమాళ్వదు వలమే. మాళుమోరిడత్తిలం చాలా ముఖ్యమైన పదం అని చెప్పుకున్నాం. మరణించడానికి 1 నిమిషం ముందు భగవంతుణ్ణి నువ్వు ధ్యానించినా చాలు, అదే వలమే, వరమే అంటే చాలా గొప్పది. అన్ని 3 పాసురాల మాటని చిన్న పదంతో ఇక్కడ వ్యాఖ్యానంలో కీజిల్ పాట్టుకు ఇంతకు ముందు పాసురానికి అంటే 8వ పాసురానికి కీజి 2 పాఠాలు ముందున్న 2 పాసురాలు అంటే 6 7 సొన్న అర్థத்தை అనుభాషిక్కిరార్, ఆ అర్థాన్ని అనుగ్రహిస్తున్నారు. అంటే 4 కలిసి నారాయణ పరత్వాన్ని చెప్పేటువంటి పాసుర సముదాయము.
త్రిపుర దహనత్తాలే సంజాతాభిమానియాన రుద్రం తిరుమేనియల్ పలవరుగై పత్తి లబ్ధ స్వరూపనాయ్ ఇరుక్కుం. మనం ఇంతకు ముందు కూడా ఒక మాట చెప్పుకున్నామండి. ఏమిటి అంటే త్రిపురాసుర సంహారం చేసినటువంటి రుద్రుడు అనే ఒక కథని చెప్పుకున్నాం మనం. ఏదో విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు, వీళ్ళు తారకాసురుడు అనే ఆయన యొక్క కొడుకులు. ఈ కథ మొన్ననే చెప్పుకున్నాం మనం. ఆ తారకాసురుడు దేవతలతో యుద్ధం చేసి మరణిస్తే కోపంతో వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఏదైనా శక్తులు సంపాదించాలంటే ఆ దేవతలకే వరం, ఆ దేవతల కాళ్లే పట్టుకోవాలి. అందువల్ల బ్రహ్మని గూర్చి ప్రార్థించారు. వీళ్ళంతా ప్రార్థించేటప్పటికి ఏం కావాలి నీకు వరం అంటే, మాకు చావు లేకుండా ఉండాలి అన్నారు. అమ్మో, చావు లేకుండా ఉండడం అనేది అసలు లేదు సృష్టిలో. అది కాక ఇంకేమన్నా కోరుకోండి అంటే, అయితే ఓ పని చెయ్యి, అన్ని సౌఖ్యాలు ఉండేటువంటి 3 పురాలు 3 రథాలుగా మాకు అనుగ్రహించు అని బ్రహ్మగారిని వరం వేడారు అన్నమాట. అవి కామగమనం కలిగినవి అంటారు. కామగమనం అంటే ఇదిగో అక్కడికి వెళ్ళిపో అంటే హాయిగా వెళ్ళిపోయేవి. అలాంటివి ఇప్పుడు ఉంటే నాకు 3 పురములను కోరేది. బ్రహ్మ సరే అని చెప్పి వాళ్ళకి ఆ 3టిని ఇచ్చాడు. ఇచ్చి ఒక మాట చెప్పాడండి. ఎలాంటి వరాలు ఇచ్చినా ఒక చిన్న పాయింట్ ఉంటుంది. మీరు ముగ్గురు వేరువేరుగా ఉన్నంత కాలం ఏ ప్రమాదం రాదు, కానీ 3 పురాలు ఒక చోటకి వచ్చాయా మొత్తం నాశనం అయిపోతుంది అంటూ చెప్తూ ఆ వరాన్ని ఇచ్చాడు అనమాట. సరే అన్నారు. ముగ్గురు కలిశారు. తర్వాత మయుణ్ణి పిలిచారు. మాకొక బంగారు రథం చెయ్యి, మాకో వెండి రథం చెయ్యి, మాకో ఇనప రథం చెయ్యని 3 రథాలు కూడా పెట్టుకొని ఆ ముగ్గురు 3 పట్టణాలతోటి 3 పురాలు, అవి రథాకారంలో ఉండేటువంటి పురాలు అన్నమాట. ఆ 3 పురాలు చేయించుకుని వాళ్ళల్లో ఇంకా తారకాక్షుడు అనేటువంటి ఒక కొడుకున్నాడే, వాడికో కొడుకున్నాడు. వాడేం చేశాడు, విష్ణువుని ప్రార్థించాడు. విష్ణువుని ప్రార్థించి వాడు ఇంకా తెలివైన వాడు. మాలో ఎవ్వళ్ళం చనిపోయినా మా శరీరాన్ని నీళ్లతో గనక తడిపితే ఒక్కొక్కళ్ళం 10 మందిగా పుట్టేలాగా మాకు శక్తిని ఇయ్యని వరం కోరుకున్నాడు. సరే అని వెంటనే ఆ వరాన్ని, చాలా విశేషం ఏమిటంటే ఏ వరాలు అడిగినా వెంటనే ఇచ్చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేటువంటి ప్రమాదాలని మళ్ళీ ఎదుర్కొంటూ ఉంటారు అనమాట. సరే, విష్ణువు ఆ వరం ఇచ్చేశాడు. ఇంకా వీళ్ళకి ఏముంది, ఆడిందాట పాడింది పాట. రెక్కలతో కలిసి ఒకేలా ఎగిరి ఒక్కొక్క చోట వాలేటప్పటికీ అవి దేవతాపురాలైనా ఎవరివైనా కూడా నాశనం అయిపోవడం మొదలు పెట్టాయి. మళ్ళీ అందరూ వెళ్ళి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఏం నాయనా ఇలాంటి వరాలు ఇచ్చావు, వాళ్ళందరూ వచ్చి మా నెత్తిన పడిపోతున్నారు అని అంటే, నేనేం చేయలేను, మీరందరూ రుద్రుడి దగ్గరికి వెళ్ళండి, సంహారకర్త ఆయన కదా అన్నాడు బ్రహ్మ. అంటే ఆయన అన్నాడు, వీళ్ళని నువ్వు చంపవయ్యా పరమేశ్వర, నీకు కొంత తేజస్సుని ఇస్తాను అన్నాడు బ్రహ్మగారు. అంటే ఆయన అన్నాడు, శివుడు ఆ తేజస్సు ఏదో నీకే ఇస్తాము, నువ్వే ఆ పని చెయ్యి అని. మనం చేయలేనప్పుడు ఇలాగే మాట్లాడతాం కదండి, సరే నీకు 1000 రూపాయలు ఇస్తా గానీ అది కాస్త, నాయన నీకే నేను 1000 ఇస్తా గానీ ఆ పని ఏదో నువ్వే చెయ్యి అంటామే. అలాగే చిన్న చిన్నవే మనకు కష్టమైతే త్రిపురాసురులను చంపడము అనేటువంటిది ఎలాగంటే, అప్పుడు ఆ త్రిపురాసుర సంహారానికి ఆయన పరమశివుడు భూమిని అంతటిని రథంగా చేసుకుని, వేదాలని గుర్రాల్లా చేసుకుని, సూర్యచంద్రులను చక్రాలుగా చేసుకుని, బ్రహ్మని రథసారథిగా చేసుకుని, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బాణంగా అయినప్పుడు ఆ తేజస్సుతోటి ఆహా అందరూ ఒక చోట ఉన్నారని ఆనందంతో పాపం వెర్రివాళ్ళు ముగ్గురు ఒక్కసారి దగ్గరికి వచ్చేసేటప్పటికి తప్పమని అస్త్రంతో కొట్టేశాడు. అలా వారు నశించారు అనేటువంటిది త్రిపురాసుర సంహారము అనేటువంటిది. అదే వలత్తనం తిరుపుర మెరిత్తవన్, వలత్తనం కుడివైపు ఉన్నటువంటి వాడు తిరుపుర మెరిత్తవన్, త్రిపురాసుర సంహారకుడు. త్రిపుర దహనత్తాలే సంజాతాభిమానియాన రుద్రం తిరుమేనియల్ వల వరుగై పత్తి లబ్ధ స్వరూపనాయరుక్కం.
అలాంటి ఆయనకి పరమాత్మ తన శరీరంలో చోటు ఇచ్చేటప్పటికి అమ్మయ్య నాకు కూడా ఒక స్థిమితమైన ప్లేస్ వచ్చింది, స్థలం వచ్చింది అని ఉన్నట్టు ఆయన. పశ్చైకాదశమే రుద్రాన్ దక్షిణం పార్శ్వమాశ్రితాన్, అది మనం ఇందాక చెప్పుకున్నామే. ద్వాదశైవ తథాదిత్యాన్ వామపార్శ్వం సమాశ్రితాన్ ఇది ఉత్తరార్థము. ఈ శ్లోకానికి ఉత్తరార్థం కింద ఇచ్చారు. ఏంటంటే రుద్రులకి దక్షిణ పార్శ్వం ఇచ్చారు, ఆదిత్యాదులకు అందరికీ కూడా కుడివైపున ఇచ్చారు. కుడి ఎడమల్లో ఎవరున్నారు అంటే పరమశివుడు, ఒక రుద్రుడు కాదు, ఏకాదశ రుద్రులు ఉన్నారు, నవబ్రహ్మలు ఉన్నారు. అందరికీ వక్షస్థలంలో స్థానం ఇచ్చేటప్పటికి ఆ మధ్యలో లక్ష్మీదేవి పిల్లలు మనవలు ఇంటికి వచ్చినప్పుడు పెద్ద ఆవిడ ఎలా ఆనందపడుతుందో అలాగా మధ్యలో ఆవిడ కూర్చుని ఉంది అని చెప్తున్నారు. ఇడం పెరుతుంది తలత్తు యజుత్ దిశై ముఖం పడైత నల్లులగముంతానం. ఇంకా ఏమండి ఇంతమంది చేరారంటున్నారు, ఆ బ్రహ్మగారికి బొడ్డులో స్థానం ఇచ్చానంటున్నారు, ఇరుకైపోలేదండి అని అంటే எழுச்சியை உடைய திசை முகன் పడైత లోకమంతానం. అభివృద్ధి చెందుతూ లోకాలన్నీ సృష్టించేటువంటి బ్రహ్మగారు ఆయన ఒక్కరే లేటండి. ఆ నాభిలో తాను సృష్టించిన లోకాలన్నిటితోటి కలిసి ఉన్నాడు. తాను, ఈ మాట చూడండి, అసంకుచితమాగా, సంకుచితం అంటే ఇరుకిరుగ్గా ఉండడం, అసంకుచితం హాయిగా కన్వీనియంట్ గా చక్కగా కూర్చున్నాడు బ్రహ్మ తన లోకాలు కూడా. తిరునాభి కమలత్తిలే ఇరుకుం, నాభి కమలంలో ఆయన కూర్చుని ఉన్నాడు. అదే మనకి గీతలో 16వ అధ్యాయంలో చెప్తారు కదండి, బ్రహ్మాణమీశం కమలాసనస్థం అంటాడు కదా అర్జునుడు. పశ్యామి దేవం తవ దేవదేహే సర్వం తదా భూత విశేష సంగాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషింశ్చ సర్వానూరగాంశ్చ దివ్యాన్. ఎన్ని చూశాడో అర్జునుడికి ఎంత అదృష్టం కలిగిందండి, అలాంటి విశ్వరూపాన్ని దర్శించేటువంటి భాగ్యం కలిగిందే. అందులో ఇక్కడ మనకి సందర్భంగా బ్రహ్మాణమీశం కమలాసనస్థం, బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం, కమలాసనస్థం బ్రహ్మాణం ఈశం, కమలాసనస్థం ఈశం. ఈ ఈశం అనేటువంటిది ఇద్దరికీ చెప్పుకోవచ్చండి. ఎలాగంటే లోకాలన్నీ సృష్టించి తానే నాయకుడిగా చలామణి అవుతున్న బ్రహ్మగారు లయాన్నంతా చేస్తూ తానే ఆ లయకారుడిగా చలామణి అవుతున్నటువంటి రుద్రుడు. ఇక్కడ బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం, కమలాసనస్థం ఈశం బ్రహ్మాణం. కమలంలో ఉండేటువంటి నియమన సామర్థ్యం కలిగిన బ్రహ్మగారు ఎంగిరపడియే ఇవరిగడయుடைய సర్వప్రకార రక్షణత్తుకు ఉపలక్షణం. ఇలా చెప్పడం వల్ల ఇది అన్ని లోకాలనే రక్షించాడు అనే దానికి ఉపలక్షణము. ఉపలక్షణము అంటే చెప్పుకున్నాం, ఒకదాన్ని చెప్తే మిగిలినవన్నీ చెప్పినట్లే, ఒకరిని పిలిస్తే అందరినీ పిలిచినట్లే అనడానికి ఉపలక్షణము అంటాం. ఎవరింటికైనా వెళితే అత్యద్భుతంగా తదియారాధన జరిగిందండి, అబ్బో కూరలవి బ్రహ్మాండం అంటే కూర ఒక్కటే ఉంది అని కాదు, కూరలున్నాయి, పప్పులున్నాయి, పులుసులున్నాయి, పచ్చళ్ళున్నాయి, పులిహారులున్నాయి. ఇది ఉపలక్షణము అంటారు. ఒకటి చెప్తే అన్నిటినీ చెప్పుకోవడం అన్నమాట. యజుచ్చియావదు చతుర్దశ భువనత్తుకం నిర్వాహక నాన అళ ఉడైమై. ఎలాంటి ఆయనండి ఆయన 14 లోకాలని సృష్టించినటువంటి బ్రహ్మగారు ఈశ్వరన్ రుద్రుడు విరింబివందవతరిక్కయ్యాలే నల్లులగం ఎంగిరదు. అలాంటి వారు సృష్టించిన లోకంలోకి స్వామి వచ్చి అవతరించడం వల్ల ఈ లోకము నల్లులగం అయింది, మంచి లోకమైంది. లోకానికి మంచితనం ఎలా వచ్చిందండి? మంచితనం ఎలా వచ్చింది అని అంటే ఆ పరమాత్మ వచ్చి అవతరించడం వల్ల లోకానికి మంచితనం వచ్చింది. ఏరాళం మిరయ్యోనం దిశైమగనం తిరుమగళం కూరాళం తని ఇడంబం ఎంగిరి పడియే. నమ్మాళ్ళవార్లే చెప్పినట్లుగా వృషభ వాహనుడు ఏరానం వృషభ వాహనుడైనటువంటి రుద్రుడు గాని దిశైముగన్ అంటే అన్ని వైపులా
ముఖము కలిగినటువంటి బ్రహ్మగారు గాని తిరుమగళం వీళ్ళందరి మధ్యలో కొడుకుని మనవల్ని దగ్గర పెట్టుకుని తల్లి గాని అలాంటి కూడికతో ఉన్నటువంటి అంటే ఫ్యామిలీ అంతా మొత్తం ఆయన గుండెల మీద కొలువైపోయింది అన్నమాట. అందరినీ దగ్గర పెట్టు కూర్చున్నాడు. ఏదో విచిత్రమైనటువంటి దృశ్యం. ఒక్కసారి ఒక విరాట్ రూపాన్ని ఊహించుకుని ఆయన వక్షస్థలాన్ని చూపించుకుని అందులో ఒకవైపు బ్రహ్మగారు, ఒకవైపు రుద్రుడు, ఒకవైపు చతుర్దశ భువనాలు, మధ్యలో లక్ష్మీదేవి. ఆహా, ఏమి దృశ్యం అండి అనిపించేలాంటిది. ఎంగిరపడియే பிராட்டிக்கும் బ్రహ్మాదిகளுக்கும் ఒక్క తిరుమేనియలే ఇడం కొడుతు వైతాల్. బ్రహ్మకు గాని రుద్రాదులకు గాని అమ్మకి గాని అందరికీ తన వక్షస్థలంలోనే చక్కగా ఒక్క చోటే చోటిచ్చాడు. அந்தப்புறத்தில் உள்ளவர்கள் என்று அவர்கள் இருப்பிடத்தில் இவர்களுக்கு நலியவண்டாத படிக்கூறாக கொடுத்த வைக்கும் సర్వాపాశ్రయమాయిరే తిరుమేని తానిరుప్పదు. అంతఃపుర కాంతి అయిన అమ్మగారికి ఇచ్చినటువంటి ఆ గుండెలలో చోటుని వీళ్ళందరూ ఆక్రమిస్తే ఇరుకవుదండి అంటే ఎవరికి వారికే సర్వ అపాశ్రయమానియే తిరుమేని తానిరుప్పదు. ఏమీ లేదు, హాయిగా ఎవరి స్థలాలు వారికి చక్కగా అదే అనిపిస్తుంది. ఒక చిన్న దానిమ్మ పండుని తీసుకున్నాం అనుకోండి, ఏమి సృష్టి చేశాడండి. ఏ గింజక ఆ గింజకే మళ్ళీ పైన చిన్న చిన్న రక్షణ కవచం. ఒక పండులోనే ఇంత అద్భుత సృష్టి చేస్తే లోకాలన్నిటినీ తన తిరుమేనులో దాచుకోవడంలో ఆశ్చర్యం ఏం కనిపిస్తుందండి. ఈడం పెరా సవికాసమా ఇరుక్కుం. ఇది జోక్ అంటే వాళ్ళు బాబోయ్ ఇక్కడ ఇరుక్కుపోతున్నాం ఎలా కూర్చోం అని ఏడుస్తూ దుఃఖపడుతూ ఉండటండి. సవికాసమా ఇరుక్కం. ఓ ఆనందంతో తుళ్ళిపోతూ, ఓ బ్రహ్మగారు ఇక్కడే ఉన్నారా, ఓ రుద్రుడు ఇక్కడే ఉన్నారా, లోకాలు ఇక్కడే ఉన్నాయా, అమ్మ నీ దగ్గరకు వచ్చాం, ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉండే చోటు. రుద్రనుక్కుం ఇవ్వరుక్కుళ్ళార్కుం నిర్వాహకనాయ్. రుద్రనుక్కుం శివుడికి, ఇవ్వరుక్కుళ్ళార్కుం రెండవ ఆయనకి అంటే బ్రహ్మగారికి, నిర్వాహకనాయ్ చతుర్దశ భువన స్రష్టావాన చతుర్ముఖం తానుండాక్కిన నన్రాగలోకమం తానుం తిరునాభికమలత్తై పత్తి లబ్ధ స్వరూపనాయిరుక్కం. తాను రచించిన 14 భువనాలని కూడా చక్కగా ఒక రైల్లో చేరి రిజర్వేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడ సామాన్లు అక్కడ సర్దేసి హాయిగా ఎలా కూర్చుంటామో బ్రహ్మగారు ఆ గుండెల్లోకి ఎక్కేసి 14 లోకాలని అడ్జస్ట్ చేసేసుకుని అమ్మయ్య నా స్థలం చాలా బాగుంది అని ఆనందపడుతూ ఉంటాటండి. బ్రహ్మగారికి కూడా ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఇంత సుఖాన్ని ఇస్తుంది అనమాట. ఉంది అన్నం తిరునాభిక్కు పేరు. ఉంది ఉంది అన్న తుంది అన్న కూడా చాలా కనిపించకుండా ముగ్గులేసేస్తున్నారు. ఉంది అన్న తుంది అన్నా కూడా నాభి ఇడం పెరతుంది. కొత్త ఫ్రెష్ ఉంటాయి. లక్ష్మీరత్నం గారు ఇడం పెరతుంది, ఇడం పెర అత్తు ఉంది. అత్తు అనేటువంటిది పాద పూరణం అన్నట్లుగా అని అది అక్కర్లేదు. ఆ ఉంది తలం ఎన్నాయి పదం. ఉంది తలం அதில் అత్తు ఎంగర పదం శౌర్య చొల్లాయి పొరుళింద్రియే పోయి. దానికి ప్రత్యేకమైన అర్థం లేదు అత్తు అనే దానికి. ఇడం పెర ఉంది తలం అని చదివితే అర్థం వస్తుంది. ఎంగిరదు భూతలం ఎన్నుమా పోలే. భూతలము అని మనం ఎలా అంటామో ఇడం పెర ఉంది తలం అని అలా అన్నారు ఆళ్వార్లు. అంటే చక్కగా చోటిచ్చినటువంటి విశాలమైన వక్షస్థలము కలివాడు. దిశై ముగన్ పడయిత్త నల్లులగం తాను దిత్తలత్తనన్ స్తనందయ ప్రజయ్యై తాయి ములయ్యై అగలిల్ నా కొట్టుమా పోలే. చంటి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటే తల్లి నోట్లో తల్లి యొక్క స్తన్యాన్ని మాత్రమే పానం చేసేటువంటి నోట్లో పెట్టుకునేటువంటి గుణములాగా తిరునాభి కమలత్తై విడల్ తన్ సత్తై ఇల్లయ్యాంబడి ఇరుక్కై. నాభి కమలాన్ని నమ్ముకునే బ్రహ్మగారు ఉంటారు. ఇప్పటి పెన్నై సర్వకాలం ఇవర్களில் இருப்பார்களோ என்னில்
ఏమండి ఇలా ఎప్పుడు ఉంటారండి వీళ్ళు, ఎప్పుడు అక్కడే కూర్చుంటారండి, మరి ఎలాగండి వాళ్ళ పనులు వాళ్ళకి అప్పగించినవి చేస్తారు అంటే, అవత్తుక్కడిలే తిరుమేనిలే ఇడం కొడుకు, ఎందుకు ఇచ్చారు ఆ తిరుమేనిలో స్థలము, అందు మహాగుణమాగయ్యాలే ஆழ்வார்கள் எப்போதும் ஒக்க அருளிச் செய்து கொண்டு போறவர்கள் சாமந்தர்க்கு புறம்பே நாடுகள் கனக்க உண்டாகிலும் மாளிகைக்கு உள்ளே செம்பாலே நாழி அரிசையை தங்களுக்கு అరిసెయ్యాగ నినైతిరుప్పరుగళిరే. ఒక అందమైన పోలిక చెప్పారండి. సామంతరాజులు ఉంటారు అనుకోండి, వాళ్ళ రాజ్యాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మహాప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో అని మెడలోంచి ఒక ముత్యాల హారం తీసి ఆయన రత్నాల హారం తీసి ఇచ్చాడు అనుకోండి, అంత రాజాదిరాజైనా ఈ ఇచ్చిన దానికి పరవశించి పోతాడు. అంటే పెరుమాళ్ల ప్రసాదం మనకి లభిస్తే, అంతేకాదు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు తీసుకున్నటువంటి ప్రసాదాన్ని మన చేతిలో 2 మెతుకులు అలా వేశారనుకోండి, అబ్బా ధరించిపోయాము అనుకుంటాం. సరిగ్గా అదే ఉదాహరణ అనమాట. செம்பாலே நாழி అరిసెయ్యై తంగళుక్కు అరిసెయ్యాగననై తిరుప్పరిగళిరే. ఒక్క మెతుకు ప్రసాదాన్ని పెడితే ఎంత ఆనందపడతామో. తన శరీరంలో ఒక భాగాన్ని, ఒక నాభి భాగాన్ని తనకు ఇచ్చినందుకు బ్రహ్మగారు అంత మురిసిపోతున్నారు. அப்படியே இவர்களும் திருமேனியல் பண்ணி வைக்கும் ప్రాప్తి విడార్గళిరే. అందువల్ల దీన్ని ఆశ్రయించి ఉంటారు ఎప్పుడూ కూడా. ஒரு కలగంగళలే, ఏవైనా ఒక ప్రళయం వస్తే అడయ్యవళయిందానుకు உள்ளே కుడి వాంగిరిందో కాళంతెళిందవారే పురంబే పురపట్టాలం ఇవ్వడం ఇన్నారు పత్తు. అంతవరకు ఆయన దగ్గరే ఉంటారు. ఏదైనా పని వచ్చినప్పుడు అక్కడి నుంచి కాసేపు బయటకు వస్తూ ఉంటారు. అంటే మూలాశ్రయం వాళ్ళకి ఆ నాభి కమలము వక్షస్థలము అనేటువంటివి. ఇవ్వడం ఇన్నారు పత్తెండ్ర పిన్నం సొల్లి ప్రాప్తి సొల్లి వైకుమా పోలే పిన్నం. అలాగా ఆ నాభి కమలాన్ని చేరిన తరువాత ఏమవుతుందండి, బ్రహ్మాదిகளுக்கு తన తిరుమేనిలే ఇడం కొడుతక్కు మేలే. బ్రహ్మాదులందరికీ తన శరీరంలో చాలా అత్యద్భుతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాక అయిపోలేదండి. ఇది 3వ పాయింట్. 1 బ్రహ్మగారికి నాభి కమలంలో చోటు ఇచ్చాడు. 2 ఈశ్వరుడికి తన గుండెల మీద చోటు ఇచ్చాడు. 3వది చెప్తున్నారు, తన్నులగెత్తిల్లగత్తనన్ తానుండాక్కిన బ్రహ్మాలే ఉండాన లోకంగళిలే వందవతరిక్కుం. బ్రహ్మగారు కూడా అడుగు పెట్టని లోకాలలోకి తాను అడుగు పెడుతున్నాడు. కొడుకు యొక్క ఆ నిర్వహణ సామర్థ్యం ఎలా ఉందో చూడాలి అన్నట్లుగా ఈ లోకంలోకి తాను, ఆ బ్రహ్మగారు కూడా రారు ఈ లోకంలోకి, అలాంటిది తాను ఈ లోకంలోకి అడుగుపెట్టి వచ్చాడు. అంతేకాదు బ్రహ్మరుద్రర్గళం తన తిరుమేనిలే ఏకదేశத்தை పత్తి లబ్ధ స్వరూపరాంబడి ఇరికి రావన్. బ్రహ్మగారు గాని రుద్రుడు గాని తన శరీరంలో ఏకదేశంలో హాయిగా ఉండేలా స్థలాన్ని ఇచ్చి వారిని సుఖపెట్టిన ఈ భగవంతుడు అవరికళం కూడా కాలిడ అరువరిక్కర, వాళ్ళు కూడా కాలు పెట్టడానికి సంకోచించేటువంటి సంసారத்திலே வந்து అవతరికైకు హేతువెన్నెల్. ఈ సంసారంలోకి వచ్చి అవతరించాడంటే కారణం ఏమిటండి? ఇక్కడ అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త కూడా ఈ లోకంలోకి రాడండి. బాబాయ్ నాకెందుకు వచ్చింది ఆ సంసారంలోకి అని. ఆ రుద్రుడు కూడా రారండి. అలాంటి చోటకి తానొచ్చి ఎందుకు అవతరించాడు అని అంటే, புலப்படா காணவாரா என்னும் கண்ணும் வாயந்தோரந்திருக்கும் அவர்களுக்கு తన సంకల్పத்தாలే సంవిధానం పన్న ఒన్నాదే. చాలా బాగుంది. ఈ భక్తులందరూ కూడా కాణవారాయ్ కాణవారాయ్ నిన్నెప్పుడు చూస్తాం ఎప్పుడు చూస్తాం అని తప్పించిపోతూ ఉంటారు. ఆ తప్పించిపోయే వాళ్ళకి అక్కడే తన సంకల్పం కల్పించుకున్నాడు అనుకోండి, ఎక్కడ కనిపిస్తాడు? చక్షురాది కరణంగళుకు విషయమాగ వేణుమెంట్రు. ఈ కళ్ళకి కనపడాలి, ఈ నోటితో స్తుతించాలి, అందుకోసం వాళ్ళ దగ్గరికి వస్తాడు.
లేకపోతే అక్కడే కూర్చుని నష్టోభవ రావణ అంటే రావణాసురుడు నష్టం అవడండి, అయిపోతాడు. కానీ రావణాసురుని చంపడం ముఖ్యం కాదు రామావతారం గాని, లేకపోతే కృష్ణావతారం గాని రాక్షస సంహారం కోసం వచ్చినది కాదు. చాలా ముఖ్యమైన భావం ఈ పాసురంలో. మరి ఎందుకు వచ్చాడు అని అంటే, తనని చూడాలి అనుకునేటువంటి భక్తులకి చక్షురాది కరణంగలుక్కు విషయమాగా, కంటికి దూరం నుంచి నేను చేస్తాలి అంటే వీళ్ళకి తృప్తి ఉండదు. అయ్యో నిన్ను చూడాలి, నీకు నమస్కరించాలి, నిన్ను స్తుతించాలి, నువ్వు మా కళ్ళెదురుకుండా కనపడాలి, మనస్సులో ఉంటే నాకు సరిపోదు అని ప్రార్థించే వాళ్ళందరినీ ఎన్ సంకల్పత్తాలే సంవిధానం పండినాల్ ఎన్ செய்யுமென்னில். నెక్స్ట్ పేజ్ 310 పేజీ. అది மழுங்காத ஞானமே படையாக மலருலகித்தொழும் வாயர்களுக்கு తాలున్ సుడర్ జ్యోతి మరయ్యం నెంబర్గల్. నమ్మాళ్వారు చెప్పినటువంటిది అత్యద్భుతమైనటువంటి కాంతి స్వరూపుడుగా ఈ లోకంలోకి వచ్చినటువంటి తండ్రి ఎందుకు వచ్చాడు? ఇది తనకు తానడియెన్నెన్నిల్. ఎందుకు వచ్చాడు? మూల కారణం ఏమిటండి అంటే, ఆత్మమాయయా తానే సంభవామి ఆత్మమాయయ అన్నాడు కదండి ఆ శ్లోకంలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి నేను పుడతాను అని అన్నాడు. ఎలా పుడతాడు? ఆత్మమాయయా సంభవామి అంటే అమోఘమైనటువంటి సంకల్ప రూప జ్ఞానం చేత ఏదో చేయడం కాకుండా ఈ లోకంలో అందరికీ కంటికి కనపడేలాగా ఆయన ఆత్మేచ్ఛయ, ఆత్మమాయయ అంటే తన కోరికతోటి ఒక కర్మం ప్రేరికవన్రు ఇచ్చేయాలే, మనలాగా ఏదో ఒక కర్మను అనుభవించడానికి రావడం కాదండి. తన సంకల్పంతో తాను ఈ లోకంలోకి వస్తాడు. మనకంతా ఎప్పుడు ఒక భావం ఉంటుంది, మనలాగే కళ్ళు కాళ్ళు చెవులు ముక్కు, మనలాగే మనిషి, ఏమిటి వాళ్ళలో గొప్పతనం అనుకుంటాం. కానీ వాళ్ళు అవతార పురుషులు అవుతారు, మనం సామాన్యులం అవుతాము అని చెప్పడం. ఇచ్చేయాలే కోరికతో వస్తాడు. சொலப்புகள்ளி வைப்பின்னும் வைத்துடா அவன் இப்படி அவதரித்து பண்ணும் லட்சணங்களில் ఏకదేశం సొల్లిల్ సొల్లుం అత్తనై. ఇప్పుడు మేము చెప్పిన విశేషాలన్నీ ఆయన మహిమలో 100 పాయింట్లుంటే 1 పాయింట్ చెప్పుకున్నామా అంతే. ఎల్లాం సొల్లిత్తలై కట్టపోగాదు, మొత్తాన్నంతటినీ మనము చెప్పలేము. అంటే దీనికి వాక్యం ఏంటండి? వాచాం అగోచర, మన వాక్కులకి అందేటువంటి వాడు కానివాడు ఈ లోకంలోకి వచ్చి అవతరించాడు. సొలపగిల్ ఉళ్ళే యామిత్తనై. ఇదో చిన్న హాస్యం చెప్దాం అనుకుంటాం కానండి, ఉళ్ళే యామిత్తనై అంతర్గుడగుడాయతే బహిర్వక్తం నశక్యతే అని ఒక మాట ఉందండి. ఏదో చెప్పాలని ఉంటుంది కానీ అది ఎలా చెప్పాలో నోటికి నుంచి బయటకి ఆ వాక్కు రాదు అనే దానికి సొలపుగిల్ ఉళ్ళేయామిత్తనై చెప్దామంటే లోపలే ఉంటుంది అని ఒక అర్థం అండి. నెంబర్ 1 అదొక అర్థం. అన్రియే అలా కాకుండా తన్నాలే సృష్టరాన బ్రహ్మాదిగళాలే సృష్టరానవర్గళకు, తను సృష్టించినటువంటి బ్రహ్మ సృష్టించినటువంటి లోకాలు జాగ్రత్తగా గమనించాలి. తను కొడుకుకి బాధ్యత ఇస్తే ఆ కొడుకు చేసినటువంటి లోక నిర్మాణం అప్పుట ఎన్మగన్ ఎన్ అభిమానిక్కలాంబడి వందు పిరందు, మా అబ్బాయి సృష్టించిన లోకాలండి ఇవన్నీని, మా అబ్బాయి చెప్పాడండి ఇవన్నీని అని అనుకుంటూ వస్తాట. పిరందు ఉనకు రాజ్యత్తై తందేన్ అది తన్నై వాంగినేన్ పోయన్నం. ఇక్కడ ఒక మంచి ఉదాహరణ చెప్పారండి. ఆ బ్రహ్మగారు సృష్టించినటువంటి లోకాల్లోకి తాను రావడం ఎలా ఉంది అంటే, తన కొడుకు ఒక రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ఆహా ఎలా ఉందా చూద్దాము అని చెప్పి తండ్రి గారు బయలుదేరి వచ్చి, ఓ అద్భుతం రా, బాగుందరా, చక్కగా చేసావురా అని అభినందించినట్లే బ్రహ్మగారి లోకంలోకి అడుగు పెట్టినటువంటి ఆయన ఒక పోలిక పోల్చారండి. అంటే ఆయన ఇస్తే తీసుకోవాలి, ఆయన ఇవ్వకపోతే మానేయాలి, ఏమి
ముఖంలో తేడా రాకూడదు అనేటువంటి దానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఎలాగా రామచంద్రుని తీసుకొని ఉనక్కు రాజ్యత్తై తందేన్ అది తన్నై వాంగినేన్ ఓ రోజు పిలిపించాడు దశరథ చక్రవర్తి. ఏమి నాన్నగారు పిలిచారు అని. ఏం లేదు నాయన, రేపు నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. ఉనక్కు రాజ్యత్తై తందేన్ రాజ్యం ఇస్తాననుకుంటున్నాను. అది తన్నై వాంగినేన్ దాన్ని నువ్వు రేపు తీసుకుని పరిపాలించాలి, వెళ్ళిరా. ఎన్నం కయ్యిలే కోలై కొడుతూ అన్నాడా ఆయన. అటువంటి ఆయనకి మళ్ళీ మొన్నాడు పొద్దున్నే పిలిచి నీకు రాజ్యాన్ని ఇవ్వడం లేదు, అడవులకు పో అన్నాడు. ఒక్క క్షణంలో మార్పు. అంటే ఆయన కటాక్షము ఇక్కడ పరమాత్మని ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే ఎప్పుడూ కూడా ఒకేలా ఉండగలగడము అనేటువంటిది. ఈ బ్రహ్మగారు కూడా అట నాయన నీ లోకాలను చూపించు అంటే చూపిస్తాడు, ఉండి నేను చూస్తాను అంటే రా తండ్రి అని చూపిస్తాడు అన్నమాట. అది రామావతారంలో ఉదాహరణ చెప్పారు. ఇక్కడ పశుక్களின் பின்பே போ ఎన్ను సొల్లైలాంబడి ఎళియ నాయిరి కరదాన్. వాళ్ళమ్మ పిలిచి చిన్న పంచి కట్టి వాడికో కర్ర ఇచ్చి చేతికి నాయన వెళ్ళి పశువుల్ని కాపలా కాసుకురారా అని అంటే సరే అమ్మా అంటూ వెళ్ళిన ఏళియనాయిరిక్కరదాన్ సులభుడై ఉన్నటువంటి స్వామి. ఈ రెండు చోట్ల ఈ పైన ఈ పదాలు చేసిన ఆయన ఎలాంటి ఆయనండి, అది కనెక్షన్ మనం తెలుసుకోవాలి. బ్రహ్మగారికి లోకాలు ఇచ్చి నీ సృష్టి బాగుండాలి అని ఒక బాధ్యతని రుద్రుడికి సంహార కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు ఈ లోకంలోకి వచ్చి రాజ్యం తీసుకో అంటే సరేనన్నా, లేదురా అడవులకు పో అంటే సరేనన్నా. ఎలాంటి మహానుభావుడికి ఎంత సౌలభ్యం చూడండి. ఇది మనకి సాధ్యం అండి. ఒక చిన్న విషయంలో నిన్న నాకెవరో ఏదో ఇస్తానంటారు, ఇవాళ అబ్బాయి ఇవ్వట్లేదండి ఎవరికో ఇచ్చామంటే ఎంత మనస్సు గిలగిలలాడిపోతుంది. అలాంటిది చతుర్భువన నిర్మాణాత్మకుడైనటువంటి బ్రహ్మగారికి రాజ్యాన్ని ఇచ్చినటువంటి తండ్రి ఇవాళ ఇస్తాను తీసుకో సరే, ఇవ్వని అడవులకు వెళ్ళు సరే, అది రామావతారం. ఒరే ఈ పొల్ల పుచ్చుకుని ఆవుల్ని మేసుకుని అడవులకు వెళ్ళి కాపలా కాసుకురారా, మేపించుకురారా సరే. ఎంత ఎళియన్నండి, ఎంత సౌలభ్యం. అంటే ఇక్కడ పరబ్రహ్మ తండ్రి అట. అక్కడ అన్నమయ్య గారు చెప్తారే పరమ పురుషుడు పరబ్రహ్మ తండ్రి అయిన వాడు యశోదకు పుత్రుడట. యశోదమ్మకు పుత్రుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. అంటే అంత గొప్పవాడు, ఇంత సౌలభ్యాన్ని చూపిస్తూ మన దగ్గరికి వచ్చాడు అనేటువంటిది అనమాట. అందువల్ల இவர்களோ கோராபத்து வந்தால் இவர்களை வைத்திலே வைத்து నొక్కుంబడియై చొల్లిత్తాగవుమాన్. అలాంటి మహానుభావుడు అన్నిటినీ కూడా తన కడుపులో పెట్టుకుని రక్షణ చేస్తూ ఉంటాడు. అంటే ఆ రూపాల యొక్క ఒక్కొక్క దశ అవస్థాన్ని వర్ణిస్తున్నారు మనకి. బ్రహ్మగారిని నాభీ కమలంలో సృష్టించడం, ఇదిగో నువ్వు లోకాలను సృష్టించు అండం, ఇదిగో నీ లోకాలను నేను చూస్తాను అండం, ఒక మెట్టుకు రావడం, ఆ లోకాలను చూడడంలో అవతారం ఎత్తడం, అందులో ఒక తండ్రి ఇస్తాను అంటే పుచ్చుకోవడం, అడవులకు పో అంటే పోవడం, ఒక తల్లి ఒక కర్రిస్తే సరే అండం, ఆవుల వెంట పడి పోవడం. ఎవరండి ఈయన? మళ్ళీ సంహార సమయంలో వీళ్ళందరినీ కడుపులో పెట్టుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్న మహానుభావుడు. పరత్వ సౌలభ్యాలు రెండు పడుగు పేకల్లాగా మేళవించి ఉన్నటువంటి స్వామి అని అర్థం అన్నమాట. ఇప్పటి ఇదివే అర్థం ఎన్నమిడం నేను అరుళిచ్చై పోదు తెరిందు అల్లాదు పోదెంగళుకు తెలియాదపడి ఈరానింద్రది ఎన్న. ఇక్కడ రెండు అర్థాలు చెప్పారనమాట. ఒక్కటి ఏమిటంటే ఆయన యొక్క సంకల్పముతోటి ఏదైనా చేయగలుగుతాడు, దాన్ని చెప్పాలంటే వాచామ అగోచరం, మాకు మాట రావట్లేదండి అని ఒక అర్థం. రెండోది, ఇంత చక్కగా చేసి బాధ్యతలను అప్పగించిన తండ్రి సంహార సమయంలో ఈ లోకాలన్నిటినీ తన కడుపులో పెట్టుకు రక్షిస్తాడు అనేటువంటిది. బాధ్యతలని ఇవ్వగలడు,
తాను కడుపులో పెట్టుకొని రక్షించగలడు. ఇక్కడ ఈ వైత్యులు బొజ్జలో పెట్టుకున్నాడు అనడానికి 2 అర్థాలు చెప్పారు. ఒకటి రక్షణ కోసం బొజ్జలో పెట్టుకున్నాడు, ఒకటి సృష్టికి ముందు బొజ్జలో పెట్టుకుని నాభి కమలంలోంచి అన్నీ తీసుకొచ్చాడు. ఆ ఇవై అన్న దానికి ఇవై అనే పదం వచ్చింది కదండి, దానికి ఇలాగ ఇంత అందమైన ఇవై అవంతు ఎక్కే ఇంకో ఇవై ఉంది కదా. ఇవి అన్ని ఆయన మాయలే. మమ మాయ దురత్యయ, నా మాయని ఎవరు కూడా తెలుసుకొనలేరు. ఎందువల్ల అంటే దురత్యయ, అది నువ్వు మా నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢో యన్నాభిజానాతి లోకో మామజమవ్యయం. భగవద్గీతలో చెప్పిన శ్లోకాలు ఎన్నో ఇచ్చారండి మనకి రిఫరెన్సెస్ లో. మమ మాయా దురత్యయ, నా మాయ ఎవ్వరూ దాటడానికి వీలైనటువంటిది కాదు. ఎందువల్ల అంటే నాహం ప్రకాశ సర్వస్య, నేను అందరికీ ఓ రమ్మంటే ఇలా కళ్ళ ముందు నిలబడిపోయేంత వాణ్ణి కాదు. యోగమాయా సమావృత, అలా అని ఎవరికి కనపడనా అంటే వారి వారి యొక్క భాగ్యవశేషం చేత వాళ్ళ చక్షురాది ఇంద్రియాలకి గోచరమవుతూ ఉంటాను. మూడో యన్నాభిజానాతి, మూడులకి ఈ విషయము ఏమాత్రమూ తెలియదు. అందుకని మమ మాయా దురత్యయ, మూడో యన్నాభిజానాతి లోకో మామజం అవ్యయం. నేను అజుణ్ణి, జన్మలేని వాణ్ణి, మీకోసం జన్మ ఎత్తి వచ్చాను. అందుకే నమ్మాళ్ళ వాళ్ళు పిరందవారం అనే మాట వచ్చేటప్పటికి రెండోసారి మూర్ఛపోయారు. అయ్యా, లోకానికంతటికి జన్మ ఇచ్చేటువంటి నువ్వు ఈ లోకంలో జన్మించావా? అజాయమానో బహుదా విజాయతే అని చెప్పబడే నువ్వు ఈ లోకంలో జన్మించావా అని ఎలాగైతే రోటికి కట్టినప్పుడు 6 నెలలు మూర్ఛపోయారో, అలాగే ఈ విషయం గుర్తుకొచ్చినప్పుడు కూడా పిరందవారం వళరందవారం అనే 10లో కూడా రెండోసారి నమ్మాళ్ళవార్లు మూర్ఛపోయారు అని చెప్పినట్లుగా మమ మాయా దురచ్చయాంగరపడియే అవంతానే பிரகிருதியாகிற இலங்கையிட்ட భాగ్యహీనరానవర్గల్ తన్ పక్కల్ అనుగాదపడి పన్ని. ఎంత వేదాంతాన్ని చెప్పారండి ఈ వాక్యంలో. ఆయన దయగనక లేకపోతే మనం భాగ్యహీనులమై ఆయన పక్కకి చేరనీకుండా, అది ఆయన మాయే. ఎందుకు చేరగలుగుతున్నాం, ఎందుకు చేరలేకపోతున్నాం అంటే దానికి కూడా ఆయన మాయే కారణము. అవర్గల్ అగల పుక్కాలం అవంతాన్ అనుమతిదానం పಣ್ಣే ఉంగళ్ పక్కల్ అవన్ ఉదాసీన ఇరుక్కయ్యాలే. అది మొత్తం ఆ మహానుభావుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోలేము అని చెప్పడానికి ఒక భాగ్యహీనులు విముఖులు తనకి దరికి చేరలేరు. అది కొంతమంది ఎందుకండి ఉదాసీనుడుగా ఉంటాడు అంటే మీ రక్షణ భారం ఆయన మనసులో పడలేదు. పడకపోవడానికి కారణం అది ఆయన మాయే. మళ్ళీ ఆ మాట చెప్తున్నారు అన్నమాట. తుయక్కు సంశయం, ఆయన మనం విశ్వసించామా మన రక్షిస్తాడండి, మనం విశ్వసించమా ఆయన రక్షించడు. ఏమండి, ఎప్పుడు ఒకే ప్రశ్న వేస్తాం, అందరినీ ఒకలాగే చూడొచ్చు కదండి. ఎందుకండి కొంతమందిని రక్షిస్తాడు, ఎందుకండి కొంతమందిని రక్షించడు? దానికి ఇదే సమాధానం. నువ్వు విముఖత్వం లేకుండా నన్ను తెలుసుకోవాలి అని అనుకుంటే, నా కోసం త్వరపడితే, నీ కోరిక తీర్చడం కోసం, నీ కంటికి కనిపించడం కోసం, నీ నోటి చేత స్తుతింపబడడం కోసం నేను ప్రత్యక్షమవుతాను. అంతేగాని రాక్షసులని సంహారం చేయడం కోసం నేను ఇక్కడికి రావాల్సినటువంటి అవసరము లేదు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా రాక్షసులు కనిపిస్తే నా భక్తుల సుఖాలకి అడ్డుపడుతున్నారని ఆ రాక్షసులని నేను సంహరిస్తాను తప్ప రాక్షస సంహారం నా అవతారానికి ప్రథమమైనటువంటి ప్రయోజనము కాదు. అంటే 4 పాసురాల్లో ఏకంగా బ్రహ్మగారి స్థానం ఏమిటి, రుద్రుడి స్థానం ఏమిటి,
వాళ్ళిద్దరికి తాను ఇచ్చినటువంటి స్థానం ఏమిటి? వలత్తనం తిరుపురమెరిత్తనం. వలత్తనం అన కుడివైపున గుండెల్లో పిల్లల్ని చూడండి, అక్కుని చేర్చుకున్నారు అంటారు. ఇద్దరు పిల్లలు ఒకేసారి మీద పడ్డారు అనుకో, ఇద్దరిని చెరోవైపు అలాగ దగ్గరికి తీసుకున్నట్లుగా ఇటు బ్రహ్మగారు నాభీ కమలంలోంచి ఆయన వచ్చేసారు. ఈ మధ్యలో అసలు ఆ చిత్రం ఒక బొమ్మ వేయచ్చు అందంగా. పడుకుని ఉంటే నాభీ కమలంలోంచి బ్రహ్మగారు వస్తే ఒకవైపు ద్వాదశ ఆదిత్యులుంటే ఒకవైపు ఏకాదశ రుద్రులుంటే భాగవత గోష్ఠి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటే అది ఎంత వైభవంగా ఉంటుంది అనేది నారాయణ పరత్వాన్ని 6, 7, 8, 9 పాసురాలలో మనకి తెలియచేశారు. దానికోసమని వ్యాఖ్యానంలో చాలా అందమైనటువంటి మాట ఒకటి అన్నారు అని చెప్పుకున్నాం. ఏమని? కీజిల్ పాట్టుకు కీజి 2 పాఠాలు. దీనికి ముందు పాసురానికి ముందున్న 2 పాసురాలు. దీనికి ముందున్న పాసురమేమో 8వది, దానికి ముందున్న పాసురాలు 6, 7. సో 6, 7, 8, 9 పాసురాల్లో శ్రీమన్నారాయణ పరత్వాన్ని స్వామి మనకి అత్యద్భుతంగా దర్శింపచేశారు అని నమ్మాళ్వార్లు చాలా అత్యద్భుతమైన పాసురాలలో మనకి భావాన్ని అందించారు. వలత్తనం తిరుపురమెరిత్తవన్ இடம்பெறத்துந்தித்தலத்து எதிர்சை முகன் படைத்த நன்னுலகமுந்தானும் புலப்பட பின்னும் தன் உலகத்தில் அகத்தனந்தானே சொல்ல சொலப்புகள் இவை என்னும் வைத்துட இவையும் இவை அவன் துயக்கே தேவேசம் போலநாதம் నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి పట్టారకౌ చ గోవిందం కూరనాదేన చ సహకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదురుద్యామనార్యో మమ హృది నిధుదే రామ పద్మాక్షనాదం తిరువరుణ్మాల్ சேனை முதலி செடகோபன் நாதமணி சீருய்யக்கொண்டார் மணக்கால் நம்பி சென்றமாட வந்தார் குருமாலாதரர் குருகை பிறார் கம்பாமெதிராசர் கோவிந்தர் கூரை சர்பட்டர் வேதாந்தமணி இரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈடெழுத்தற்கே எந்த மாதவர் பற்பனாபரிவரருளாளர் திருவழியொன்று தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரிய தாசஸ்ய சதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய कुंतीनगर जन्मने प्रसाद लब्ध परम प्राप्य कैंकर्यशालिने श्रीशैले सदया पात्रं भीभक्त्यादि गुणार्णवं नितीन्द्र प्रवणं वन्दे रम्या जामातरं मुनिम्. வாழி திருவாய் மொழிப்பிள்ளை மாதவ வாழ்வாழும் மணவாழ மாமுனியன் வாழியவன் மாறும் திருவாய் மொழிப்பருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சேர் శ్రీరంగ సింహగిరి దేశక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమన్వైజం ఆశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవద్లం మాంబజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవతి శ్రీ లక్ష్మణార్య వివిధం సంతరయే దేవి తీర్థయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.